నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వెనకున్న ఈ స్క్రీన్ మీద చూస్తే నేను ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. రాష్ట్రంలో రాబోతున్న ఎలక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా ఇప్పుడు రాజకీయ హడావిడి కనిపిస్తుంది అంటే అందులో ఏ మాత్రం డౌట్ లేదనే చెప్పాలి. కులగణన అయిపోయింది, రిజర్వేషన్ల రిపోర్ట్ కూడా సబ్మిట్ అయింది. ఇక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చని ఒక ప్రచారం, ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ప్రకటనలు నిజంగా ఎన్నికలు జరుగుతాయా అంటే డౌట్ అని అంటున్నారు గాంధీ భవన్లో ఉన్న ఇన్సైడ్ వర్గాలు. ఎన్నికలు జరగకుండా పోస్ట్ పోన్ చేయడమే లక్ష్యంగా అనేక పావులు కదుపుతున్నారట కూడా. పైకి మాత్రం ఎన్నికలు జరపాలని రెడీగా ఉన్నామని స్టేట్మెంట్స్ చెప్తూనే ఎలా ఆపాలి అని కూడా చూస్తున్నారట. ఇదంతా ఎందుకు అంటే సీరియస్ వార్నింగ్ హైకమాండ్ నుంచి వచ్చిందంట. నిజంగానే రాహుల్ గాంధీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఒక సమాచారం అందుతోంది. ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు సరిగా అమలు చేయలేకపోయారని, ప్రజలు ఎమ్మెల్యేలకు మధ్య కనెక్టివిటీ కట్ అయిందని, ఇప్పుడు ఎన్నికలకు పోతే తీవ్ర వ్యతిరేకత ఉంటుందని, ఎన్నికలకు వెళ్ళొద్దని రాహుల్ గాంధీ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఆలోచనలో పడ్డట్టు ఒక సమాచారం అందుతోంది. కానీ ఇప్పుడు ఎన్నికలు ఆపితే పరువు పోతుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారట. అందుకే ఒక పక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి, ఇంకో పక్క లోపాయకారిగా కులగణన సరిగ్గా జరగలేదని కోర్టు మెట్లెక్కి ఆపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇబ్రహీంపట్నాన్ని చూసుకోవచ్చు. ఒక ప్లాన్ మనం చూసుకున్నట్టయితే ఇబ్రహీంపట్నానికి సంబంధించి భలే ప్లాన్ అనే చెప్పాలి. ఇది కాంగ్రెస్కి వెన్నెతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదేంటో ఒకసారి మనం చూద్దాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా రిజల్ట్ రాకుండా ఆపాలని మరో ప్లాన్ కూడా చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. రిజల్ట్ పెండింగ్లో పెట్టి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నారట. సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు ఉండదు కాబట్టి గెలిచిన వాళ్ళందరినీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని ఓ ప్లాన్ చేస్తున్నారట. మరి ఎంతవరకు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది? ఎలక్షన్ మరి ఆపుతారా, పోస్ట్ పోన్ చేస్తారా, ఏం చేస్తారో చూడాలి.